కావాలంటే మీరు నన్ను నా ఇంటిని సోదా చేసుకోవచ్చు. మీరు అబద్ధాలు చెప్పొద్దు. మీరు నా దగ్గర బంగారం తీసుకున్నారు. దొర ఈమె అబద్ధం చెప్తుంది. పోలీస్ ఆఫీసర్ గారు, ఇప్పుడు సేటు గారే చెప్తారు మా అమ్మ నగలు అతని దగ్గరికి ఎలా వచ్చాయో అని. ఆశీష్, ఈ సేటుగారే చెప్పాడు ఈ బంగారం నువ్వే ఈయనకు అమ్మావని. నేనెప్పుడు అమ్మాను? అయితే పోలీస్ ఆఫీసర్ గారు, మా అమ్మ నగలు దొంగిలించిన నేరం కింద మీరు సేటు గారిని వెంటనే అరెస్ట్ చేయండి. పోలీస్ దొరా, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. సేటు గారు దొంగతనాలు ఎందుకు చేస్తారు? అవును పోలీస్ దొరా, ఇతను అబద్ధం చెప్తున్నాడు. ఇతనే పొద్దునే నా దగ్గరకు వచ్చి అన్నాడు, సేటు గారు మీరు పెద్ద మనిషి కదా, అందుకే వచ్చాను. ఈ పోగులు నా దగ్గర కొనుక్కొని మీరు అమ్మేయండి. ఇవి నా దగ్గర ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని భయమేస్తుంది. సరే, నేను వీటిని తీసుకెళ్లి బయట బజార్లో అమ్ముతాను. ప్రస్తుతానికి నువ్వు వీటి ఖరీదు తీసుకో, సరేనా? వెళ్ళు. ధన్యవాదాలు సేటు గారు. ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి, ఈ నగలతో తనకేమీ సంబంధం లేదని. కానీ పోలీస్ ద్వారా వీటిని భీమ్ వాళ్ళమ్మ తన ఇష్టంతోనే ఇచ్చింది. సరే, మీరు న్యాయస్థానంలో ఇది నిరూపించుకోండి. మేం చెప్తాము మీరు మా నిస్సహాయతని లాభంగా మార్చుకున్నారని. చూడు ఆశీష్, ఇప్పుడు కోర్టుకెక్కి బొమ్మలా నిలబడతానంటే నీ ఇష్టం, లేదంటే ఈ నగలిచ్చేసి ఈ సమస్యను అంతం చేసేయి. ఇచ్చేయండి ఇచ్చేయండి ఇచ్చేయండి. ఇవి నాకు దావిడికే ఇచ్చేయండి. ధన్యవాదాలు ఆఫీసర్ గారు. పదండి. అమ్మా, ఇవి తీసుకో నువ్వు. ఇది నీ సొత్తు. కావాలంటే మేమందరం ముందే పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళుండేవాళ్లం. కాని వెళ్ళుంటే అప్పుడు ఆశీష్ బాబాయ్ ఇలా ఇరుక్కునేవాడు కాదు. ఎందుకంటే ముందు మా అమ్మ నగలు రాబట్టుకోవడం అవసరం. నాకు తెలుసు మమ్మల్ని ఇక్కడ చూసి క్షణక్షణం మీలో కంగారు మొదలవుతుందని. అప్పుడు మా అమ్మ నగలు తీసుకెళ్లి బజార్లో అమ్మేస్తారని. కానీ వాటిని వేరే చోట అమ్మితే దొరికిపోతారు. అందుకే సేటుగారు ఎప్పుడైతే అమ్మటానికి వెళ్తున్నాడో అప్పుడు దారిలో పోలీస్ ఆఫీసర్ ఆయన్ని పట్టుకున్నాడు. ఆగు, సోదా చేయండి. తీసుకుపోతే ఇతన్ని. పద.
చూడండి, మీతో ఏమి శత్రుత్వం లేదు. ఈ మంచం తీసుకోండి. మీ ప్రపంచంలో మీరు సంతోషంగా ఉండండి. అలాగే మా ప్రపంచంలో మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వండి. పదండి సేటు గారు, అయినా వీళ్ళతో మనకు మాట్లాడి. పదండి. మీకు ధన్యవాదాలమ్మా. ఆశిష్ బాబాయ్ ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడో అప్పుడు మీరే మాకు సమాచారం ఇచ్చారు ఆయన ఎటు బయటికి వెళ్తున్నాడని. అప్పుడే మేము ఆయన వెనక వెళ్ళాము. నా భర్త ఇంతకు ముందు కూడా ఎవరో ఒకరి వస్తువులు ఇలాగే కొట్టుకొస్తూ ఉండేవాడు. జనాల్ని మోసం చేసేవాడు. కానీ మీ అందరిలాగా ఎవరూ కూడా వాళ్ళ వస్తువులు తిరిగి తీసుకోవడానికి పోరాటం చేయలేదు. కానీ ఎప్పుడైతే నేను మీ అందరినీ రాత్రంతా చలికి వణకడం చూశానో అప్పుడు నా మనసు నాకు చెప్పింది మీ వస్తువులు మీకు తిరిగి దక్కి తీరాలని. మన వస్తువుల కోసమే కాదు, హక్కుల కోసం, అధికారాల కోసం కూడా పోరాడాలమ్మా. ఎందుకంటే ఇక్కడ పోరాడకుండా ఏమీ దొరకదు. మీరు కూడా మీ అధికారం కోసం పోరాడండి. ఎప్పుడైతే మీరు తిరగబడతారో అప్పుడు ఆశిష్ బాబాయ్ కూడా మారిపోతాడు. అప్పుడు మీతో దురుసుగా ప్రవర్తించడు. నిన్న రాత్రి చేసినట్టు చేయడు. ప్రయత్నిస్తాను. బహుశా ఇప్పుడు చేయగలను అనుకుంటున్నాను. మీ అందరి పోరాటం చూసిన తర్వాత నాకు కూడా ధైర్యం వచ్చింది. సలతమాత నుదిపై కొత్త రాతవి, శక్తిదాతవి, రాజాంగ కర్తవి. నువ్వు కన్న స్వప్నం సమానతే కదా, సమస్త జనులకి చరిత్రని కదా. సలతమాత నుదిపై కొత్త రాతవి, నువ్వు కన్న స్వప్నం సమానతే కదా. నీ కలమే మా బలమై అవతరించదే. నీకు తెలుసా భీమా, ఈ చెవి పోగులు నాకు మా అమ్మ ఇచ్చింది. ఇక ఈరోజు నీ వల్ల నాకు ఇవి మళ్ళీ తిరిగి దక్కాయి. అంటే ఇప్పుడు వీటితో మా అమ్మ జ్ఞాపకాలు, ఇంకా నా కొడుకుల అందరి జ్ఞాపకాలు ముడిపడున్నాయి. చూడు, మురపటి కన్నా ఎక్కువ అందంగా, ఎక్కువ విలువగా కనిపిస్తున్నాయి నా చెవి పోగలు కదా. అమ్మా, ఒకసారి పెట్టుకొని చూపించు. అమ్మా, ఈ చెవి పోగులు నాకు కూడా జీవితాంతం గుర్తుంటాయి. ఎందుకంటే ఇవి మన జీవితంలో ఒక బలమైన సంఘర్షణకి గుర్తు. దీనిలో నువ్వు మాతో పాటు ఇక్కడ పగలు రాత్రి నిలబడ్డావు.
మీ అందరికీ ధన్యవాదాలు. మాకు తోడుగా ఉన్నారు. ఎప్పటికీ ఇలాగే తోడుగా ఉండండి. పద భీమాబాయ్, ఇంటికి వెళ్దాం. రామ్జీ, దయచేసి నన్ను కూడా క్షమించు. నేను హింసా మార్గాన్ని అనుసరించకుండా ఉండాల్సింది. పద. అరే, నాకేం తెలుసు నన్ను కూడా ఇరికిస్తారని. స్వామి, నాకు అనిపిస్తుంది భగవంతుడు ఆ భీమరావుని చిన్న జాతిలో పుట్టించి తప్పు చేశాడని. అయినా చిన్న జాతి వాళ్ళకెవరికైనా ఇన్ని తెలివితేటలుంటాయా స్వామి? అవును స్వామి, చుట్టుపక్కల వాళ్ళ ముందు నా పరువంతా పోయింది. అందరేమనుకుంటారంటే ఆ చిన్న జాతి భీమరావు నన్ను ఓడిచ్చాడని. ఇప్పుడైనా మీ తెలివిని ఉపయోగించకపోతే ఇలాగే జరుగుతుంది. మరి ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. వెళ్ళు, ఆ భీమరావుకి రామ్జీకి చెప్పు మేము పిలుస్తున్నామని. మీ ఆజ్ఞ స్వామి. వదినా, ఇప్పుడు ఎలా ఉంది నీ కొంట్లో? వదినా, అదంతా వదిలే. ముందుది చెప్పు, అసలు ఇంతకీ ఏం జరిగింది అక్కడ? అత్తా, భీమ్ మళ్ళీ ఇంకోసారి యుద్ధం గెలిచొచ్చాడు. అమ్మ బంగారం కూడా తిరిగి తీసుకొచ్చాడు. మన భీమా మజాకా ఏదైనా చెయ్యాలని పట్టుపట్టాడంటే ఖచ్చితంగా సాధించే తీరుతాడు. చాలా చాలా అభినందనలు భీమ్. లేదత్తా, ఇది కేవలం నా ఒక్కడి గెలుపు కాదు. ఇది మన అందరి ఐకమత్యం గెలుపు. అందరికీ చాలా చాలా అభినందనలు. మంజుల, నేను అందరి కోసం టీచర్స్ తీసుకొస్తాను. చూడు బాబు, నేను నిన్నిప్పుడు విమర్శించడం లేదు. అలాగే ఇప్పుడు నిన్ను భీమ్తో పోల్చడమూ లేదు. నచ్చ చెప్తున్నానంతే. మన భీమ్ అమ్మ నగల్ని శాంతియుతంగా పోరాటం చేసి సాధించాడు. కానీ నువ్వు వాటి కోసం కొట్టడం, చంపడం, హింసా మార్గాన్ని అనుసరించాలనుకున్నావు. అవును బాలా, ఆఖరికి నాకు కూడా అర్థమైంది. హింసను అనుసరిస్తే కేవలం నష్టమే జరుగుతుంది. అదీగాక బాలా, ఏ తల్లిదండ్రులకి ఎప్పటికీ ఈ విషయం ఇష్టం ఉండదు. తమ కొడుకు హింసతో దేన్నైనా సాధించడం. అవును బాలా అన్నయ్య, హింస వల్ల కొన్నిసార్లు అనుకున్న ఉద్దేశాలు నెరవేరవచ్చుగాక, కాని సమస్య ఎప్పటికీ అంతం కాదు. హే రామ్జీ, హే భీమరావు, మీరందరూ ఊరొదిలి పెట్టి పారిపోయారా ఏంటి? ఏం కావాలి? స్వామివారు మీ తండ్రి కొడుకుని పిలుస్తున్నారు. ఎందుకో? అరే నాకేం తెలుసు, ఏదైనా పని ఉందేమో. సమస్య హింసతో కూడా ఎక్కడ అంతమవుతుంది?
చూస్తుంటే స్వామీజీ మళ్ళా ఏదో కొత్త ఎత్తుగడ వేస్తున్నట్టున్నాడు. ఆ స్వామీజీని చంపేస్తే ఆయనతో పాటు వచ్చిన సమస్యలన్నీ అంతమైపోతాయి. ఏ బాలా, నోరు అదుపులో పెట్టుకో. ఇందుకే నేను చెప్పేది మీ అందరికీ, మీ అందరు చెప్పేది నా తలకెక్కదని. అది సరే గాని అసలు ఇంతకే ఎందుకు పిలిచాడు ఆ స్వామీజీ? అరే ఒకసారి చెప్పానుగా. మా వాళ్ళిద్దరూ రారు. లేదమ్మా, మేము వెళ్తాము. భీమా, ఎందుకు? ఎందుకంటే ఎవరైనా కలవాలని ప్రస్తావన పంపించారంటే మనం కలిసి తీరాలమ్మా. వెళ్తే తెలుస్తుందిగా అసలు స్వామీజీ ఉద్దేశం ఏమిటో. మీరు నాన్న, మనం వెళ్దాము. రామ్జీ, ఆ స్వామీజీ మళ్ళీ ఏదో కుట్ర పన్నాడని నాకు అనుమానంగా ఉంది. మీ ఇద్దరికి ఏదైనా ప్రమాదం జరగచ్చు. పురంజన్, ప్రమాదం ఎక్కడ లేదు. భీమ్ సరిగ్గానే చెప్పాడు. మనం ఒకసారి వెళ్ళి కలిసి వస్తే మంచిది. ఆగండి, అక్కడే ఆగండి. ఎందుకు పిలిచారండి మమ్మల్ని? చూడండి, మీరందరూ మా మధ్య ఉండటం తిరగటం అనేది నిషిద్ధం. కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. కానీ మేమిప్పటి నుంచి ఆంక్షలన్నీ ఎత్తేస్తాం. ఒక్కటి నిజం, ఇది నీ కుటుంబానికి మాత్రమే. ఇక నుంచి మీరు మా బావుల్లో నీళ్లు తీసుకోవచ్చు. మాలో ఏ ఒక్కరూ కూడా నీ కుటుంబ సభ్యులో ఎవ్వరినీ ఆపటం జరగదు. కానీ స్వామీజీ, హఠాత్తుగా మీలో ఈ మార్పుకి కారణమేమిటి? నువ్వు చిన్న జాతిలో పుట్టావు భీమరావు. అది నువ్వు చేసుకున్న దురదృష్టం. ఇది కూడా సంభవమే. భగవంతుడి వల్ల తప్పు జరిగుండొచ్చు. ఆ కారణంగానే మేమందరము ఇలా అనుకున్నాం. నీకు ఓ ప్రత్యేకమైన హోదా ఇవ్వాలని. కానీ నువ్వుండేది మాత్రం కేవలం చిన్న జాతివాడిగానే. కాకపోతే మిగతా జాతి వాళ్లకంటే కాస్త పై ఎత్తున ఉంటావు. ఇక మా వాళ్ళు ఎవరూ కూడా మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టనే పెట్టరు. స్వామీజీ, మీ బావుల్లో నీళ్లు తీసుకోవటం కానీ ఇంకా మీ అందరి మధ్య కలిసి తిరగాల్సిన అవసరం ఏమాత్రం లేదు మా కుటుంబానికి. ఇక మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించడం గురించి అంటారా? అయితే నేను మా నాన్న ఇద్దరం పోరాడేది కేవలం మా కుటుంబం కోసం మాత్రమే కాదు. మేము మా జాతి వాళ్ళందరి కోసం పోరాడుతున్నాము. వాళ్ళు మాతో పాటు ఎన్నో రాత్రులు మేల్కొని ఉంటారు, పగలంతా నిలబడి ఉంటారు, సంఘర్షణ చేస్తారు. అలాంటిది వాళ్ళని మేము మోసం చేయాలా? చూడండి స్వామీజీ, ఈ భీమ్రావు అలా ఎప్పటికీ చేయడు. మాకు కావాల్సింది ప్రత్యేక హోదా కాదు, అందరితో పాటు సమానంగా ఉండటం. పదనాన్న వెళ్దాం. రామ్జీ, భీమరావుకు నచ్చజెప్పు. స్వామీజీ, భీమ్ మీకు స్పష్టంగా చెప్పాడు. ఇంకా చెప్పడానికి వినడానికి ఏం మిగిలిందని. అనుమతి ఇవ్వండి.